హాయ్ ఫ్రెండ్స్, వీడేంద్ర పాము పిల్ల పట్టుకోవాలని అనుకుంటారేమో. అది పాము పిల్ల కాదు, అది బొమ్మడాయి పిల్ల. మన ఆయన ఏట్లోకి పోయి 2 కిలోల చేపలు తెచ్చేసినారు, చిన్న చేప. మా అమ్మ దాన్ని క్లీన్ చేస్తూ ఉంది. చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనకు సిటీలో కన్నా డైరెక్ట్గా ఏట్లోకి పోయి తెచ్చుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. చూడండి, జల్లపిల్ల అది కానీ కుట్టిందనుకో వాసిపోతుంది. జల్ల పిల్లలతో పాటు పక్కిలు, కొరమైన పిల్లలు, బేడ్స్లు, బొమ్మడాయి పిల్లలు అన్నీ ఉన్నాయి దీంట్లో. అన్నీ కలిపి వాళ్ళు ఇచ్చేసారు మాకు 2 కిలోలు. వాటి మా అమ్మ క్లీన్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చేపల పులుసు కోసము పొయ్యి అయితే వెలిగించేసుకున్నాం ఫ్రెండ్స్. పొయ్యి మీద చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటది, ఆ స్మోకీ ఫ్లేవర్ బాగుంటది అనేసి మేము చాలా వరకు పొయ్యి మీదే చేసుకుంటాము. మా ఆంటీ చిన్న చేపల పులుసు బాగా చేస్తారు, డిఫరెంట్ స్టైల్లో చేస్తారనమాట. అది మీకు చెప్తారు ఎలా చేస్తారు ఏందనేది. ఒకసారి చూడండి ఎలా చేస్తారంటే. అది ఈ చిన్న చేపలు శుద్ధంగా ఒలుసుకొని నీట్ గా తెల్లంగా బాగా కడుక్కొని ఒక గిన్నెలో పెట్టుకున్నామండి. తర్వాత చింతపండు పులుసు పోయాలండి. దీంట్లో చింతపండు పులుసు పోస్తున్నాను. దీంట్లో టమాటో వేసి బాగా కలుపుకున్నాక ఇప్పుడు చింతపండు పులుసు నీట్ గా కడుక్కోవాలండి. చిన్న చేపలు చిన్న ఆలస్యం కాదు, బాగా నీట్ గా కడుక్కుంటే చేదు ఉండదు. మా పిల్లలు వచ్చినారని కష్టపడి చేస్తున్నారండి. వాళ్ళకి చిన్న చేపలు తీసుకోలేరు, ఆడ వాళ్ళు కడుక్కోలేరు, తోముకోలేరు. ఎటు పండగలకు వచ్చారు కదా, అందుకు చిన్న చేపలు తెప్పించానండి. మా ఆయన్ని అడిగి 2 కేజీల. చేప అంటే అన్నించి ఏటికాడకి పంపించి మా ఆయన్ని చిన్న చేపలు తెప్పించినానండి. దీంట్లో చింతపండు పులుసు పోసేసినానండి. ఇప్పుడు కారం ఒక 5 స్పూన్లు కారం, కారం వేసానండి. పసుపు 1 స్పూను, ఉప్పు మళ్ళీ తక్కువ పడితే వేసుకుంటామండి ఉప్పు. ఇప్పుడు కలుపుకొని వంకాయలు ముందుగా కలిపేసుకోవాలన్నమాట. అయితే ముందు చేపలు అన్ని కలుపుకొని అప్పుడు ఒడి వేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది మళ్ళా ప్యాన్ పెట్టుకొని తిరగమాత చేసేది. ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నానండి. అంటే తిరగమాతలో ఒడి వేసుకున్నాను కదా, అందుకు ఎర్రగడ్డలు వేస్తున్నా. ఇది బాగా ఒక తెళ్ళు వచ్చినాక మామిడికాయ వేయాలి. ఇది గుత్తొంకాయ అండి. 2 వంకాయలు లేవు, 2 ఉన్నాయి, వేస్తున్నా. బాగుంటాయి, గుత్తొంకాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది. పెనం పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పెనం పెట్టుకుంటున్నాను అండి. బాగా తెగబట్టినాక ఇప్పుడు పెనం కాగిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం వేస్తున్నారంటే, ఇప్పుడు పెను సెగబట్టింది. మెంతులు, జీలకర్ర అండి, ధనియాలు, మెంతులు, ఇది తెల్లగడ్డ ఇది పొడి చేసి డ్రై రోస్ట్, నూనె లేకుండా అవన్నీ వేసి వేయించేసుకోవాలి. నీసు వాసన ఉండదండి. పులుసు తెల్లినప్పుడు వేసేసినామంటే నీసు వాసన ఉండదు, బాగుంటుందండి. కట్టెల పొయ్యి మీద చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
మరి నల్లగా లేకుండా తోరలుగా ఎగినిచ్చినాక తీసి ఒక ప్లేట్లో పోసుకునేది. కట్లు పొయ్యి మీద తొందరగా అయిపోతుంది కదా. అవును, సెగ బాగుంటది. గ్యాస్ మీద ఎప్పుడు చేసుకుంటాలేనైనా అంతే. ఇటు చేసుకుంటే బాగుంటది. అవును. ఇప్పుడు అసలైన చేపల పులుసు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నూనె వేస్తున్నామండి. ఒక 4 స్పూన్లు నూనె అండి. నూనె పడితేనే బాగుంటుందండి చేపల పులుసుకి. నూనె వేసుకున్నామండి. ఇప్పుడు అప్పుడు మే నెలలో మనము తెల్లరగడ్డలు తెచ్చి ఒడిం పెట్టుకుంటే చేపల పులుసుకి పప్పులేక బాగుంటుందండి టేస్ట్. నాకు ఇష్టమండి. నేను చేసి 10 కిలోలు పెడతానండి ఒడిమి. మా పిల్లలకు కొంచెం పంపిస్తా, నేను కొంచెం ఉండించుకుంటానండి. ఒడి వేసానండి. ఇప్పుడు ఒడి వేస్తారు. నెక్స్ట్ కరివేపాకు అండి వేగిపోయిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పులుసు ఓహో దూరం ఎక్కువ మంట పెట్టేసింది. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని బాగుంటాయండి చిన్న చేపలు. అప్పుడు వర్షాకాలం ఎల్లవులు వచ్చినప్పుడు ఎక్కువ ఉండేదండి. ఇప్పుడు చిన్న చేపలే దొరకటం లేదండి. నాకు భలే ఇష్టం చిన్న చేపల కర్రీ. ఏటికాడికి పోయి ఉదయం 6 గంటలకు పోయి కూర్చుంటే అప్పుడు దొరుకుతున్నాయా? అప్పుడు దీనిపైన కొంచెం కరివేపాకు వేస్తామండి. ఇప్పుడు ఇంకేంటి నెక్స్ట్? అది ఉడకాలి కదా. అది బాగా ఉడికినాక ఆ పొడి లోపల మనం పొడి దంచేసి మెంతి పొడి వేసేసినాం అనుకోండి బాగుంటుందండి. నీ వాసన అనేది ఉండదు. ఇప్పుడు మూత పెట్టేస్తా. దాని మీద మూత మామిడికాయ ఒక తెళ్ళు వచ్చినాక ఇది కొత్తిమీర అండి. ఇది లాస్ట్ లో వేయాలి కొత్తిమీర. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇది ఉడకనివ్వండి. మామిడికాయ ఇప్పుడే వేసినామనుకో బాగా నుజ్జు నుజ్జు ఉడికిపోతుందండి. ఒక తెళ్ళు వచ్చినాక మామిడికాయ వేయాలి. ఓకే. మా చెట్లో మాకు బంగినపల్లి చెట్టు ఉండదండి, దాంట్లో ఉన్నాయండి. మాకు మామిడికాయలు కరువు లేదు, బాగా వస్తాయి. ఏందంటే ఏదో తాగాలనుకుంటున్నారు? కూల్ డ్రింక్స్ నైనా సాయి తెచ్చినాడు కూల్ డ్రింక్స్ తో. ఇది నిన్నంతా ఒక్క పొద్దున్నాను కదైనా సెగ ఒళ్ళు నీరసంగా ఉంది. ఈ పొయ్యి సెగని ఎప్పుడు అలవాట్లేదు కదా, ఆ సెగ అని చెప్పి సాయి తెచ్చి పెట్టినాడు. కొంచెం తాగుతున్నాను నేను, మీరు కూడా తాగండి, నేను చల్లగా ఉంటది. కూర అయితే ఇప్పుడు బాగా ఉడుకుతా ఉంది. ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే ఉడకడం. ఇంకొంతసేపు పడుతుంది కదా అంటే? ఇంకెంతసేపు పడుతుంది? ఒక అరగంటకి అయిపోతుంది. మా చిన్న చేపలు కదా బాగా గుత్తంగా వచ్చేస్తుంది. అరగంటకి అయిపోతుంది. ఓకే.
కరివేపాకు మంచి వాసన వస్తుంది. అవును. ఇప్పుడైతే ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఏం వేస్తారంటే ఈ మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలలో అవి వేసేస్తే ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. ఓకే. మా పిల్లలు తినేసినారండి, ముక్కలు చేసి పెట్టినాను. మా పిల్లలు తినేసినారా. ఇప్పుడు దాన్ని పొడి చేసుకొని, మెంతి పొడి చేసుకొని దాని పైన జల్లేస్తే ఇంకొక 10 నిమిషాలు అంతా అయిపోతుంది, ఉడికిపోతుందండి. ఇగోండి మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఇందాక చూపించాం కదా వేయించుకున్నవి అన్ని అయ్యి. మాకు ఇష్టం అండి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ మిక్సీలో కన్నా దంచుకునేదే బాగుంటుంది. చిన్న రోల్ అండి. ఈ లోపు మళ్ళీ ఒకసారి మంచిగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మెంతి పొడి చేసుకున్నాక తెల్లగడ్డలు వేసుకుంటున్నానండి. బాగా పొడి అయిపోయినాక పులుసు పైన వేసేస్తే నీసు వాసన ఉండదండి. నేను ఎప్పుడు దంచి పెట్టుకుంటానండి. ఈ పండగల్లో పనులకి బిజీగా ఉంది, చేయలేకపోయానండి. ఇప్పుడు మెంతి పొడి దీనిపైన వేసేస్తున్నా. మెంతి పొడి బాగా స్మెల్ బాగా వస్తుంది, మంచి వాసన వస్తుంది. మెంతులే కాదు కదా, ధనియాలు, మెంతులు, మిరియాలు, అన్ని 4 జీలకర్ర అన్ని వేసుకున్నాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కలబెట్టుకోవాలా. కొత్తిమీర వేసేస్తున్నాను 10. ఓకే, వేసేయండి కొత్తిమీర. నేను తుంచేసేస్తానండి. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు అయిపోతుంది, ఉడికిపోతుంది. కలబెట్టేసేయండి, పైన ఉంది పొడి. అది బాగా కలుసుకుంటదమ్మా. ఊరికి కలబెట్టినా కూడా ఇది నుజ్జు అయిపోతాయని. ఓకే. 2 వంకాయలు వేసినానండి. ఇంట్లో 2 వంకాయలు ఉన్నాయి. మా అబ్బాయి చెప్తే వర్క్ ఉంది మా అమ్మ అన్నాడు. మా వారికి చెప్తే ఆయన బిజీగా ఉన్నాడు. ఇంట్లో 2 వంకాయలు ఉన్నాయి. మా కొడుకు మా కోళ్ళకి 2 వంకాయలు, గుత్తి వంకాయలు. ఏం చేస్తున్నారు? ఇది తిప్పుతున్నానండి. ఇది తిప్పితే అంత బాగా కలుసుకుంటది. ఇంకొక 2 నిమిషాలైనా
బాగా ఉడికిపోతుంది. అంటే పొడి వేసినాం కదా మెంతి పొడి, ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. గాలి అండి ఈడ మా చెట్టు కింద కూర్చొని, మా మామిడి చెట్టు కింద కూర్చొని చేసుకుంటున్నామండి. అయిపోయిందండి, పులుసు అయిపోయింది. ఇంకా దించేసుకుంటున్నాము. బాగా గుత్తంగా ఇగురుగా వచ్చేసిందండి. చిన్న చేపలు చింతాకు పొడి వేసి కూడా ఇగురు చేసుకుంటే బాగుంటుందండి. రేపు ఆదివారం మళ్ళీ పంపించి మా ఆయన్ని వేటకాడికి మళ్ళీ 1 కేజీ తెమ్మనాలండి. భలే ఉంటుంది టేస్ట్. అది పులుసు అయిపోయింది. మా పిల్లలకి మా ఆయనకి వడ్డిస్తున్నాను. ఇక్కడనే చెట్టు కింద కూర్చొని తింటున్నామండి. చూసేదానికి భలే ఉందబ్బా. టేస్ట్ ఎట్లుందో చెప్తా. ఉప్పు చూడు, పులుసు బాగా గుత్తంగా వచ్చేసింది కదా. ఉప్పు సరిపోయిందా? మా అబ్బాయి ఇష్టపడ్డాడండి నేను చేసిన కూరకి. కట్టెల పొయ్యి మేము చేసిన చేపల పులుసు. చేప కూడా బాగా ఉడికింది.